तेरा पूरन कर्म हुई प्रभ मेरा। दर्शन देख जीवा गुरु तेरा पूरन कर्म हुई प्रभ मेरा। यह विनंती सुन प्रभ मेरे देह नाम कर अपने चेरे। यह विनंती सुन प्रभ मेरे देह नाम कर अपने चेरे। दर्शन देख जीवा गुरु तेरा पूरन कर्म हुई प्रभ मेरा। दर्शन देख जीवा गुरु तेरा पूरन कर्म हुई प्रभ मेरा। अपनी शरण राख प्रभ दाते गुरु प्रसाद किन्ने विरले जाते। अपनी शरण राख प्रभ दाते गुरु प्रसाद किन्ने विरले जाते। दर्शन देख जीवा गुरु तेरा पूरन कर्म हुई प्रभ मेरा। दर्शन देख जीवा गुरु तेरा पूरन कर्म हुई प्रभ मेरा। सुन हो बीनो प्रभ मेरे मीता चरण कमल वस हो मेरे चीता। सुन हो बिनो प्रभ मेरे मीता चरण कमल वस हो मेरे चीता। दर्शन देख जीवा गुरु तेरा पूरन कर्म हुई प्रभ मेरा। दर्शन देख जीवा गुरु तेरा पूरन कर्म हुई प्रभ मेरा। नानक एक करे अरदास बिसर नाही पूरन गुण दास। नानक एक करे अरदास बिसर नाही पूरन गुण दास। दर्शन देख जीवा गुरु तेरा पूरन कर्म हुई प्रभ मेरा। दर्शन देख जीवा गुरु तेरा पूरन कर्म हुई प्रभ मेरा। राधा। राधा। वाणी कबीर साहेब जी की। मन लागो मेरो यार फकीरी में
जो सुख पाओ नाम भजन में, सो सुख नाई अमीरी में, मन लागो मेरो यार फकीरी में. ఇప్పుడు తెలుగులో పరమ సంత్ కబీర్ సాహెబ్ గారు వాక్యం. కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారు? మన లాగో మీరు యారో ఫకీరి మే. ఇప్పుడు నా మనసు నామరూపమైంది. ఫకీరి అంటే ఒక వైరాగ్య రూపం అయిపోయింది. ఇప్పుడు మనసు లోక వస్తు రూపం అయినకే మనం సంసారికుడు అంటాం. అదే మనసు నామరూపం అయితే మనం బైరాగి అంటాం. అంటే ఒక సన్యాసి. వాళ్ళకి ఆ వస్తువు పైన అభిమోహం ఉండలే. సంసారంలో వండుకొని కడగకు ఉంటారు. ఇప్పుడు వేరే మతాల్లో ఏం చేస్తారంటే సంసారంలో ఉంటే మనకి పరమాత్మ భక్తి అయ్యలేదు అనుకుంటారు. సంత మహాత్ములు అలాగా చెప్పేలే. వాళ్ళు ఏమంటారు? సంసారంలో ఉండండి, కష్టం చేసుకొని సంపాదన చేసుకొని తినండి, ఎవరికైనా పెట్టండి, పరమాత్మ ధ్యానం చేయండి. ఎందుకంటే బయట పోతే వేరే వాళ్ళపైన ఆధారపడే పని వస్తుంది. మనం వేరే వాళ్ళపైన ఆధారపడితే అది రుణమే అవుతుంది. దాని కొరకే మహాత్ములు ఏమంటారు? మీకు పరమాత్ముడు ఎక్కడ పంపించినారు అక్కడ ఉండండి, అయితే నామరూపం కాండి. గురువు మీకు యావ మంత్రం ఇచ్చినారు జపం చేసే కోరికే, ఆ రూపం కాండి. ఆ రూపం అయితే నిదానంగా మీ చేతనంతర్ముఖం అవుతుంది. ఎందుకో మహాత్ములు మనకి లోపల పోయే కోరికే త్రోవ ఇస్తారు. లోపల వస్తేనా ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వస్తే మన జ్ఞాన చచ్చు మూరొక్కని తెరుస్తుంది. యావ గురువు మనకి ఉపదేశం ఇచ్చినారు, ఆడే కూర్చున్నారు. గురువు బయట ఉపదేశం ఇచ్చి కడగాక అయిపోతే మన పని జరగలే. మనం జ్ఞాన చచ్చు తెరుస్తానే శివనేత్రం లోపల గురువు మనకి దర్శనం ఇయ్యాల. గురువే దర్శనం ఇస్తారు. అక్కడ నుంచి ప్రతి ఒక్క మండలంలో మన జత ఉంటారు. దానికే సత్లోక్ సచ్ఖండ వరకే ఆయన మన జత ఉంటారు. దాని కొరకే ఆ నామం ప్రకటన అయిపోతే మనసు సంసారం వదిలి పెడుతుంది. గురుచండం నామరూపం అయిపోతుంది. అప్పుడు సంసారంలో ఉండి మనం నిజమైన బైరాగి సన్యాసి. చూడండి, అలాగా మహాత్ములైనరు. తుకారాముడు, మరి రవిదాసుడు, గురు నానక్ గారు, వీళ్ళ సంసారంలో వండుకొని వ్యవసాయం భక్తి చేసుకున్నారు. వ్యవసాయం చేస్తూ అయితేనే మనసు మంత్రంలో నామంలో పెట్టుకున్నారు. వాళ్ళ చేతనంతర్ముఖమైంది. వాళ్ళ మూరోఖాన్ని తెరిసింది, మహానుభావులు అయిపోయినారు. అలాగా మనం కావచ్చు. ఎందుకో పరమాత్మ తనలో వండుకొని బయటపోయే పని ఏముంది? ఇప్పుడు మీరు గురువు మాటిని లోపలికి రండి, మీ జ్ఞాన చచ్చు తెరుస్తాను, అందరూ మీకు లోపలే కనబడతారు. 33 కోటి దేవి దేవతలు ఈ శరీరంలో ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ దీంట్లో ఉన్నారు. మరి దీనిపైన ఇంకో మండలాలు ఉంది. బ్రహ్మ పారబ్రహ్మం సత్లోకం దీంట్లో ఉంది. అయితే గురు కృప వలన మనం లోపలికి పోవచ్చు. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటే సాధ్యమయ్యలే. మనము మనస్సు చెప్పిన ప్రకారం సాధన చేసుకొని పోతే ఇది అయ్యలే గురు కృప వలన. దాని నుంచి మహాత్ములు అదే అంటున్నారు. ఇప్పుడు నా మనసు నామరూపమై ఈ లోక వస్తువు నుంచి కడగాకి అయిపోతుంది.
అప్పుడు మనం సంసారంలో ఉండి నిజమైన సన్యాసి. ఎంతవరకే ఆ నామం ప్రకటన అయ్యలే, మనసు సంసారం నుంచి కడగకి అయ్యలే. ఇదే పట్టుకొని బాధపడతా ఉంటుంది. ఇప్పుడు సంసార చింతలో ఏముంది? కష్టాలు, నష్టాలు, బాధ, వ్యాధి. నామ అస్మరణ జపంలో శాంతి, ఆనందం, సుఖం, ముక్తి. అయితే మనసు చేసేలే, సంసార చింత చేసుకొని బాధపడతా ఉంటుంది. కానీ నామ చింత చేసుకొని ఆనందంలో ఉంటామంటే ప్రయత్నంలో చేసేలే. అట్లా చేస్తే దీనికి సుఖం మరి శాంతి లోపల దొరికిపోతుంది. బయట వస్తువులో శాంతి లేవు, ధనంలో శాంతి లేదు, పెద్ద స్థానంలో శాంతి లేదు, ఈ రాజ్యంలో శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉంది? మీ లోపల ఉంది. మీ లోపల పోతే, మీ జ్ఞాన చచ్చు తెరిస్తే లోపల మీకు అన్ని దొరికిపోతుంది. నిజమైన శాంతి దొరికిపోతుంది. మీకు ఎక్కడ పయ్యే పనిలే. జీ भला बुरा सबको सुन लीजे, कर गुजरान गरीबी में. మరి ఇప్పుడు గురు కృప వల్ల చేతనంతర్ముఖం అవుతుంది. మన మనసులో మార్పు వస్తుంది. మనసులో నిజమైన దీనత, నమ్రత వస్తుంది. ఎవరు తిట్టితేనా బాధ ఉండలే, ఎవరు పొగడితేనా ఆనందం వచ్చలే. రెండు సమానం అయిపోతుంది. వీళ్ళు మార్పు వచ్చేస్తుంది. ఎందుకో? రెండు అబద్ధమే, రెండు అబద్ధమే. ఈ సంసారమే అబద్ధం, సుల్లుంది. దాని కొరకే ఎవరు పొగడితే సంతోషం పడలే. ఎందుకు? ఇది సుల్లు. ఎవరేమేమి తిడితే బాధపడలేదు. ఎందుకు? ఇది సుల్లు. ఇది రెండు దినాలే. దాని కొరకే వాళ్ళు ఆ భావం వచ్చేస్తుంది, మనసులో అంత పరివర్తన వచ్చేస్తుంది. దాని ప్రభావం మనసు పైన పడలే. మరి వాళ్ళ అప్పుడు ఆ నామరూపమై ఆనందంలో పడి ఉంటారు. ఎవరికి ఏమో శ్రాపం పెట్టలే, ఎవరికి ఏమేమో తిట్టకి పోయలే. వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటారు. ఆ నామంలో అట్లా ఆనందం ఉంది. దాని కొరకే వాళ్ళ సుఖ దుఃఖాలు రెండు సమానంగా అయిపోతుంది. మరి హాని లాభాలు రెండు. మరి ఇప్పుడు నేను దాని కొరకే చెప్తుంటాము, ఒక భక్తుడికి ఈ శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ దీని నుంచి ఏం ప్రయోజనం లేదు. వీళ్ళకే ఎప్పుడు నామస్మరణ ధ్యానం చేస్తూ ఉంటే వీళ్ళు ఇప్పుడు ఎప్పుడు నుంచి గురు చండంలో పోయినారు. వీళ్ళ జవాబారి గురు చేతిలో ఉంటుంది. ధర్మరాజ్ డిపార్ట్మెంట్ నుంచి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకే మన కర్మద రికార్డు లేక ఎక్కడ ఉంది? యమరాజ్, ధర్మరాజ్ డిపార్ట్మెంట్ ఉంది. ಯಾವ రోజు ఈయన నామం తీసుకుంటారో ఆ డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోతుంది. ధర్మరాజ్ డిపార్ట్మెంట్ నుంచి గురు డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది. మన లేఖ రికార్డు, కర్మద రిజిస్టర్. అప్పుడు గురు డిపార్ట్మెంట్ ఉండేప్పుడు మన పైన ఈ శాస్త్ర పురాణాలు మరి దీంతో ప్రభావం పడలే. దాని కొరకే మేము ఎప్పుడైనా కానీ చెప్తుంటాం, మేము ఎప్పుడు నుంచి గురు సేవల్లో పోయినామో కెంగేరి, అప్పుడు నుంచి ఇవన్నీ విడిచిపెట్టినాం. మరి అక్కడ 8 సంవత్సరాలు ఉండి కెంగేరిలో గురు సేవలో మరి ఇక్కడ కొండకు యనమలరెడ్డి కొండకు వచ్చిన. ఈడ ఒక 5 సంవత్సరాలు, ముదిగల్లో 1 సంవత్సరం, తర్వాత ఇక్కడ గుద్దేల. ఇక్కడ వస్తానా ఏ భూమి తీసుకున్నాం 10 ఎకరా. మరి 2 సన్న రూమ్ కట్టుకున్నాం. అప్పుడు వచ్చే వాళ్ళంతా పేరే పెట్టేది, ఈ జాగా సరిలేదు, వాస్తుకే ప్రకారం ఇది సరిలేదు. ఇక్కడ ఉత్తరం నుంచి నీళ్ళు వచ్చి ఆశ్రమాన్ని తగిలి ఇట్లా అగ్నిమూల్లో పోతుండే. దానికే ఏదో మంచిది కాదు, ఇక్కడ నీకు చాలా కష్టం వస్తుంది స్వామి, ఈ జాగా విడిచిపెట్టండి, వేరే జాగాలో చేయండి, ఈ భూమి మంచిది కాదు అని ఉంటుంది. ముందు ఇది ఇక్కడ దెయ్యం ఉంటుంది. మన ఊరు వాళ్ళందరూ తెలిసే. అయితేనే నాకు నమ్మకాలే. నేను వాళ్ళకి అన్నది, మీరు
బండారాకి వచ్చినారో సత్సంగంలో సత్సంగం వినండి, అన్నం తినిపోండి. నేను శాస్త్ర పురాణాలన్నీ విడిచిపెట్టినాము. నాకు యావ పైన నమ్మకాలే, గురువు ఇడిస్తే ఏం నమ్మకాలే. మరి అట్లా జరిగిపోయింది. అదే జాగానే ఇప్పుడు ముందే ఉంది. ఇంకో ఈ పెరిగితే ఇంత పెరిగిపోయింది. ఆ నీళ్ళు ఉత్తరం నుంచి వచ్చి ఆశ్రమం తగిలి అగ్నిమూలలో పోతుంది నీళ్ళు, అంత వర్షాలు నీళ్లు, దాని నుంచి సరిలేదు. ఇప్పుడు అదే ఆశ్రమే ఇంత పెరిగిపోయింది. ఎందుకు? మన విధానమే. మన లెక్క ఎప్పటి నుంచి మనం గురువు దగ్గర పోతామో మన డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోతుంది. ఆ ధర్మరాజు లెక్క నుంచి మన కర్మద లేఖ గురు చేతిలో వచ్చేస్తుంది. మరి లాస్ట్ టైంలో ప్రాణం పోయే సమయంలో ఎవరు వస్తారా? గురువే వస్తారు. యమదూతలు వచ్చలే. యమదూత వచ్చేదంటే గురువు దగ్గర పోయే పని ఏముంది? మన మహారాజు గారు అంతుండే, లాస్ట్ లో సత్యప్పుడు యమదూత వచ్చేదంటే గురువు దగ్గర ఎందుకు పోవాలా? అట్లా గురువుకి దూరం నుంచి నమస్కారం పెట్టండి. మరి ఆయనతో డ్యూటీ ఉంది. ప్రాణం పోయే సమయంలో లోపల దర్శనం ఇచ్చి కాపాడాల. ఆయన డ్యూటీ ఉంది. ఆయన వస్తారు, గ్యారంటీ వస్తారు. ఇప్పుడు పోయే వాళ్ళకి ఎంత కాపాడుతున్నారు, ముందుగానే కాపాడుతారు. గురువు ఈ రోజు నామం ఇచ్చి రేపే పోయి శరీరం త్యాగం చేసుకొని వాళ్ళ ఆత్మ అమరు ఉంటుంది, అది కాపాడుతూ ఉంటుంది. శరీరం ఎవరికి శాశ్వతం లేదు, ఇది మట్టి బొమ్మ. ఇది కొన్ని దినాల కొరకే మనకి ఏదో దొరికింది, దీనికి ఇక్కడ పారేసుకోవాల్సింది. వాళ్ళ స్వామి కానీ మామూలు మానవుడు కానీ, ఇది మట్టి బొమ్మ. ఆత్మ ఎంతవరకు దీంట్లో కూర్చొనింది, ఇది మాట్లాడుతుంది. దీనికి శోభ ఉంది. యావ రోజు ఈ ఆత్మ దీనికి ఖాళీ చేసేస్తుంది. చూడండి, ఒక దొమ్మడి విలువకి లేదు, వాడలేదు. దీనికి అన్ని అంగాలు పడిపోతుంది. దాని కొరకు ఇది మట్టి బొమ్మ. దీనికి ముక్తి కాదు, ఆత్మకు ముక్తి. భక్తి చేస్తే ఆత్మ ముక్తం అవుతుంది, మనసు ముక్తం అవుతుంది. ఇది కాదు. దీనికే ఉత్తర ఇండియాలో కాల్చేస్తారు, 2 పిడుగులు బూది అయిపోతుంది. మన దక్షిణ ప్రాంతంలో పొణసేస్తారు, మట్టి తినేస్తుంది. దాని కొరకే భక్తి చేసే నుంచి మనసు మరి ఆత్మ 2 ముక్తి అవుతుంది. ఆ ఆత్మ పరమాత్మలో చేరి ఉంటుంది. అది ఎప్పుడుకి సత్యలే, అది తన శిష్యాలు కాపాడుతా ఉంటుంది. ఆత్మ పరమాత్మ అంశమే, అది పరమాత్మ స్వరూపమే. भला बुरा सबको सुन लीजे, कर गुजरान गरीबी में, प्रेम नगर में रहनी हमारी, बलि बनी आई सबूरी में. మరియమంటారు కబీర్ సాహెబ్ గారు, ప్రేమ నగర్ మే రహని హమారి, భలి బని అయి సబూరి మే. ఇప్పుడు ఒక భక్తు లోపల దీనత, నమ్రత, ప్రేమ ప్రకట అవుతుంది. అందరికే ప్రేమ. దాని కొరకే మరి వాళ్ళకి లోపల ఆనందం ఉంటుంది. ఇంటిలో ఏమో లేకపోని లోపల ఆనందం ఉంటుంది. ఒక తూరు నేను ఎప్పుడప్పుడు కథలు చెప్తుంటాం. కబీర్ సాహెబ్ చాలా బిదులు, రేష్మి సిరి తయారు చేసే తన కుటుంబానికి సాకేవాళ్ళు. అయితే సాధు సంత మహాత్ములు వచ్చిపోతున్నారు. ఈయన పేరే బాగుంది కాశీలో. వస్తే వాళ్ళకి చాయ్ కాఫీ తిండి పెట్టాలా? ఉండేది వాళ్ళకి పెట్టేది చిన్నగా నానబెట్టి తిని నీళ్ళు తాగి పండుకునేది పాప. అట్లా పరిస్థితి. ఇది ఏం చేస్తున్నారంటే, ఎప్పుడు కబీర్ సాహెబ్ ప్రచారం ఎక్కువ అయ్యే సురైంది కాశీలో. ఈ భేస్దారి సాధువులు మరి పండితులు వీళ్ళకి బాధ అయిపోయింది. వీళ్ళందరూ మీటింగ్ చేసి ఏం చేస్తున్నారంటే 1000 పత్రికలు ప్రింట్ చేసి ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నారు. 15 రోజుల లోపలే
డేట్ ఫిక్స్ చేసి అదే డేట్ కే పత్రికలు కొట్టిపించి అంత లెక్క పంచినారు. కబీర్ ఇంటిలో బండారా ఉంది, అందరు రావాలంట. కబీర్కి తెలియదు. కబీర్ ఇంటిలో బండారా అంటే కాశీలో బండారా పెడితే వచ్చేవాళ్ళు తక్కువ మంది, ఎందరో. అప్పుడు ఆ డేట్ కే కబీర్ సాహెబ్ తెలీదు పాప. ఆయన ఇల్లు ఇడిచిపెట్టి బయట పోయేవాళ్ళే కాదు, వారానికి ఒకరోజు సిరి అమ్మాయికి పోయేవాళ్ళు. లేకుంటే బయట అదో సిరి అమ్మాయికి యావతో అంగడి దుకాణానికి పోయి వచ్చేది. అదో ఆ రోజు ఫస్ట్ టైం ఒక 5 మంది సాధువులు వచ్చినారు 5 గంటలకి. కబీర్ సాహెబ్ ఇంటికి వచ్చి అడుగుతున్నారు, స్వామి ఈ రోజు మీ ఇంటికి బండారా ఉంది అంట. ఈయనంటే లేదప్ప, నా ఇంటిలో బండారా ఎట్లా చేస్తామా, నాకు అంతా సామర్థ్యం లేదంట. చూడండి స్వామి పత్రికల్లో అంటూ చూపించిన. ఈయనకే సాకు కొట్టింది. ఈ పత్రికలు ఎన్ని పోయింది ఏమో. పొద్దున 5 మంది వచ్చినారో, పగలంతా ఎంతమంది వచ్చి అడుగుతారు, నేనేం జవాబు ఇవ్వాలా నాకు తెలీదు. అంతా నమస్కారం చేసి పరమాత్మకు గురుకు, స్వామి నాకు తెలీదు ఇది ఎవరు చేసినారు, ఇంకో నేను ఇక్కడ ఉండాలి, నేను వెళ్ళిపోతా ఇంకో బయట, ఇంకో నీవు చూసుకో. నా మర్యాద పోతే నీ మర్యాద పోయింది, నీ మర్యాద కాపాడు లేకుంటే పోని. నేను ఎక్కడన్నా పోయి అడవిలో కూర్చుంటా అంట, ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపా. అక్కడ అడవిలో పోయి సెట్ కింద తొరుకొని ఆడే ధ్యానం చేసుకొని కూర్చున్నారు కనపడక జాగాలో. ఊరికి 4 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయినారు అడవికి, ఆడే ధ్యానం చేసుకొని కూర్చున్నారు. అయితేనా నిజమైన భక్తుల పైన అట్లా సమయం వస్తే భగవంతు ఊరికే ఉంటారా, గురువు ఊరికే ఉంటారా? అప్పుడు ఆయన కబీర్ రూపంలో ప్రకటన అయినారు, పరమాత్మే కబీర్ రూపంలో ఒక ఎద్దు పైన అన్ని లోడ్ చేసుకొని వచ్చేస్తున్నారు ఇంటి ముందరే. వాళ్ళ మహిమ నుంచి అన్ని టెంట్ బెంట్లన్నా తయారైపోయింది. మహిమ నుంచి అంతా వంట చేసే వాళ్ళు వచ్చేస్తున్నారు, పాత్ర సామాన్ అంతా వచ్చేసింది, అప్పుడే వంట స్టార్ట్ అయిపోయింది. సరికి వీరికి అన్ని దేవుడే, అన్ని కార్యకర్త అయితే ఇంక ఏం తక్కువ, అంతా రెడీ. 11 గంటల లోపలే అంత మృష్టాన్ భోజనమే, అంత రెడీ, రకాల వంట. ఆ 11 గంటల నుంచి భోజనం స్టార్ట్ అయింది. సాయంకాలం 5 గంటల వరకే జరిగింది. ఎన్ని లక్షాది మంది సాధువులు, లక్షాది మంది పండితులు, లక్షాది మంది మామూలు మంది అంతా తినిపోతా ఉంటే బండారు అట్లేగా ఉంది. ఎందుకో పరమాత్మ మహిమ. అప్పుడు ఈయనకే తెలీదు, ఈయన తన మర్యాద కాపాడి ఎక్కడ కూర్చున్నారు అడవిలో. కబీరుడు ఒక 4-5 మంది సాధువులు తిని, ఈయన కూర్చుని కొంచెం దూరంలో త్రోవ ఉంది, ఆ మార్గంలో పోతున్నారు. ధన్ కబీర్ అనుకొని పోతున్నారు. ఈయనకి పడింది, అరే ధన్ కబీర్ అంటే నేను ఇక్కడే దాచుకున్నాను. అడగతాం ఎవరు కబీర్తో మహిమ చెప్తున్నా అంటే నేను పారిపోయా అడుగుకి. వాళ్ళ సేర్జోడు స్వామి మీ అట్లా వాళ్ళ మహానుభావం ఎప్పుడు పుట్టలేదు అంటే, ఏం భోజనాలు, ఏమంత బండారాలో అంటే ఇంకే సాకు పట్టింది. ఏం ఇట్లా అంటున్నారా స్వామి చూడండి. అప్పుడు వాళ్ళ నుంచి పారొచ్చినారు, చూస్తామంటే పారొచ్చినారు. పారొస్తే ఇంకో 2 కబీర్ ఉండకి లేదు. పరమాత్మ కబీర్ రూపంలో పని చేపిస్తున్నారు. మరి ఈయన వస్తానే ఆయన మాయ అయిపోయినారు. అప్పుడు వచ్చి చూస్తే భర్జరికి అన్ని జరిగిపోయింది అక్కడ. చూడండి, దానికి భగవంతు భక్తవత్సల్యం. నిజమైన భక్తి ఉంటే, మనలో నిజమైన భావం ఉంటే ఆయన ఎప్పుడూ రక్షణ చేస్తారు. దాని కొరకే అట్లా భక్తుడికే యావ చింత ఉండలే.
ಬೀದತನದ బాధలేదు, ఇంకో వేరే ಯಾವ టెన్షన్ ఉండలేదు. ఎందుకు ఆయన తెలుసు చేసే చేపించే వాళ్ళు ఆయన ఉన్నారు అంటే ఆయన ఎందుకో లోపల పెట్టడం ఉంటారు, వాళ్ళపైన వాళ్ళకే నమ్మకం ఉంటుంది. हाथ में कुंडी बगल में सोटा, चारों दिशा जगीरी में। हाथ में कुंडी बगल में सोटा, चारों दिशा जगीरी में। మరి ఏమంటున్నారో అట్లా ఫకీర్లకి ఏముంటుంది, చేతిలో కట్టి మరి ఎప్పుడో చూడండి గురు నానక్ కబీర్ సాహెబ్లో నడుచుకొని హైదరాబాద్ వరకు పోయినారు. కాశీలో పుట్టి హైదరాబాద్ మహారాష్ట్ర బార్డర్ వరకు ప్రచారం చేస్తున్నారు. ఎందుకో ఇట్లా సత్సంగం చేస్తా పోతా ఉండేది. ఇప్పుడు అట్లే గురు నానకుడు పాకిస్తాన్ లో పుట్టింది. పంజాబ్ లో పుట్టింది. పంజాబ్ 2 భాగాలు అయిపోయింది. అర్ధ పాకిస్తాన్ లో పోయింది, అర్ధే ఆ పాకిస్తాన్ పైన భాగంలో ఈయన పుట్టింది గురు నానకుడు. ఆయన అట్లా పాకిస్తాన్, సౌదీ అరేబియా, దుబాయ్, మాస్కట్ ఆ ఏరియా అంతా ప్రచారం చేస్తున్నారు. నడుచుకొని పోయి అప్పుడు ఏం లేదు ఆధారం, గుర్రం సవారీ లేకుండా నడుచుకుపోవాలి. అంతా నడుచుకొని ఇట్లే పోతా ఉండేది మహాత్ములు. దాని కొరకే అంటారు నాలుగు పక్క జీవ జాగ్రత్త చేసే కోరికే. ఎందుకు మనట్లా మర్చింది ఆత్మకు జాగ్రత్త చేసే కోరికే మహాత్ములు అవతారం ధరించి లోకానికి వస్తుంటారు. వాళ్ళకేమో స్వార్థం ఉండదు, వాళ్ళ పరోపకారం చేసే కోరికే. దాని కొరకే యావ కాలంలోనే ఇట్లా మహాత్ములు వస్తూ ఉంటారు. దానికి అదే మాట అంటున్నారు. ఇలాగా వాళ్ళు అంతా లెక్క పారాడి ఈ జీవికి జాగ్రత్త చేస్తుంటారు. చూడండి మరి ఇట్లా సమయం దొరకలే. ఇది నరనారాయణ శరీరం ఉంది, పరమాత్మ ఇచ్చింది భవసాగరం దాటిపోయే కోరికే. ఈ పని మీరు చేసుకోకపోతే అన్ని పని చేసే ప్రయోజనం లేదు. భవసాగరం అంటే సత్యది పుట్టేది, దీని నుంచి కడగాక అయ్యే కొరకే మానవ శరీరం. మనం ఆ పని చేయకపోతే, భక్తి చేయకపోతే ఇంకో అన్ని పని చేసి ప్రయోజనం లేదు. आखिर यह तन खाक मिलेगा, कहाँ फिरत मगरूरी में। कह कबीर सुनो भाई साधो, साहेब मिले सबूरी में। దాని కొరకే అదే కబీర్ సాహెబ్ గారు చెప్తున్నారు. आखिर यह तन खाक मिलेगा, कहाँ फिरत मगरूरी में। మరి ఏమంటున్నారో ఒక రోజు ఈ శరీరం ఇది మట్టిలో కలిసిపోతుంది. దీని విలువ అంతే. దానికే ఎందుకు అహంకారములో ఈ సమయం పాకొడుతున్నారు. ಯಾವ వస్తువు అహంకారం చేస్తున్నారు? శరీరం పైన అహంకారం చేస్తారు. ఇది మట్టి బొమ్మ, ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. లేకుంటే ఎంత పహల్వాన్ కానీ ఒక నెల టైఫాయిడ్ జ్వరం రాని మరి దానికి ఇద్దరు ఎత్తే పని వస్తుంది, వాళ్ళకి లేపే పని వస్తుంది. ధనముతో అహంకారం చేస్తామంటే అదో శాశ్వతంలే, అది ఒక జాగా ఉండేది కాదు. భారత ఉంటుంది లక్ష్మి మాయ, అదొక స్థానంలో ఉండేది కాదు. ఎందరో శ్రీమంత్ సాహుకారు బీదోలు అయిపోతున్నారు.
ఎందరో బీదోలు శ్రీమంత సాహుకారు అయిపోతున్నారు. సృష్టి నియమమే. ప్రతి ఒక్కరు వాళ్ళ విధి విధానం ప్రకారం ఆయన ఇస్తున్నారు. అది ఏం శాశ్వతం లేదు. అయితే శరీరం త్యాగం చేస్తానే అన్ని వస్తువు ఇక్కడే పడి ఉంటుంది. మనం భక్తి దాని కొరకే భక్తి చేసుకుంటే వృథా అయిపోతుంది. ధనధాన్యం కొరకే ఈ హస్తి పస్తీల కొరకే భక్తి చేసుకొని పోతే దాని సంబంధం శరీర సంగడ ఉంటుంది. శరీరం విడిచిపెట్టినప్పుడు అది ఇక్కడ ఉండిపోతుంది. మన భక్తి వేస్ట్ అయిపోయి ముక్తి దొరకలే. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, ముక్తి కొరకే పరమాత్మ భక్తి పరమాత్మ కొరకే చేయాల, వస్తువు కొరకే కాదు. వస్తు నాశం ఉంది. కాలు మరి మాయద మోసుగరికి మీరు ముక్తి భవసాగర దాటిపోయే కోరికే భక్తి చేసుకోండి. మరి సత్య పుట్టలు రాకూడదు అంట. ఎందుకో ఇది మట్టి బొమ్మ, ఒకరోజు మట్టిలో గొలిసిపోతుంది. దానికే ಯಾವ వస్తువుతో అహంకారం చేసుకుంటేనో మంది ఇక్కడ ఏం లేదు. మనం వచ్చే రోజు ఉత్తసేతు వచ్చినాము, పోయే రోజు ఉత్తసేతు పోయే వాళ్ళే. ఏం మోసుకో తీసుకురాలేదు, మరి ఏం తీసుకోపోయేకి లేదు. అక్కడ ఇక్కడ ఇదిపెట్టి పోయే వాళ్ళే. జీ कहे कबीर सुनो भाई साधो साहेब मिले सबूरी में. దానికి కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, కహే కబీర్ సునో భాయ్ సాధో సాహెబ్ మిలే సబూరి మే. అంటే మనము పరమాత్మ మౌజులు, మన విధి విధానం రాత్రి ఏముంది మనకి దొరుకుతుంది. అది ఎక్కడ పోయేలే. మనము ఈ వస్తువు కోరకూడదు. భక్తి ముక్తి కొరకు చేయాల. పరమాత్మ భక్తి పరమాత్మ నుంచి పరమాత్మకి కోరాల. నేను కథ చెప్తుంటే, బయట వస్తువు కోరితే మనది ఏమి స్థితి ఉంటుంది, దానికి ఒక కథ. ఒక రాజాకి 6 మంది భార్యలు రాణిలు. ఆ రాజా యావదో కార్యం కొరకే లండన్ కి పోయినారు. ఒక నెల కొరకే 15 రోజు ఉండిన తర్వాత వచ్చాక ముందే అందరూకి ఒక లెటర్ పంపించినారు రాణులకి. మేము 15 రోజుకి వస్తున్నాము, మీ 6 మందికి ఇక్కడ ఏమేమి వస్తువులు కావాలంటే కోరిక ఉంటే మీ లెటర్ సమాచారంలో రాసి పంపించండి. అందరు రాని వాళ్ళ కోరిక అంటే వాళ్ళు ఏమేమి కావాలా వస్తువులు మరి వాళ్ళ సమాచారం రాసి పంపించినారు. మరి లాస్ట్ రాని చిన్న ఆమె లెటర్ లో ఏం రాయలేదు, లెటర్ ప్లేన్ ఉంది, దాంట్లో ఒకటే అంక్ మాత్రం రాసి పంపించింది. సమాచారం రాయలేదా, ఏం కోరిక లేదు, అట్లా పంపించింది. రాజా ఏం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ లెటర్ చూసేది, ఆ లెటర్ ఏమేమి వాళ్ళు కోరినారో ఆ వస్తువులు తెప్పించి ఒక సూట్ కేసులో పెట్టేది వాళ్ళ పేరే లెటర్స్ అన్న. లాస్ట్ దాన్ని లెటర్ చదివకపోయినారో దాంట్లో ఏం సమాచారమే లేదు, మరి ఏం కోరిక లేదు, ఒకటే అంక మాత్రం ఉంది, ఒకటే మాత్రం రాసి పంపించింది. రాజాకి అర్థమే కాలేదు. మరి ఏం చేస్తున్నారు, రాజా మంత్రికి ఇచ్చినారు. మంత్రి చూసి, రాజన్ ఈ రాణి చాలా బుద్ధిమంతురాలు, ఈమె లెటర్ ప్లేన్ ఉంది, ఏం కోరిక లేదంటే నాకు ఏం బేక్ లేదు, అన్ని సమాచారం బాగుంది, నాకు ఏం బేక్ లేదంట. ఒకటే అంక మాత్రం రాసి పంపించింది, నీవు ఒకటే కావాలంట నీకే కోరింది అంట. నీకే కోరింది రాణి. అప్పుడు రాజాకి చాలా ఆనందం అయితే ఆ ప్రేమ నుంచి ఆ లెటర్ తన జేబులో పెట్టుకున్నారు. వచ్చినారు, 6 మంది రాణులకి పిలుస్తున్నారు రాజ్భవనంలో వస్తేనే.
వాళ్ళ లెటర్స్ కూడా వాళ్ళు సూట్ కేసు ఇచ్చినారు, ఇది తీసుకోండి మీ భవనానికి మీరు పోండి అంటే. లాస్ట్ లో రాజా చిన్న రాణి సంగడ ఆమె భవనానికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వీళ్ళకేం దొరికిందా? సామాన్ కోరిన వాళ్ళకే బరే వస్తువులు దొరికింది, రాజా దొరకలేదు, రాజ్యం దొరకలే, రాజసుఖం లేదు. యావో రాణి వస్తువు కోరలేదు, రాజా కోరింది. ఆమెకే రాజా దొరకపోయినారా, రాజసుఖం దొరికింది, రాజ్యమే దొరికిపోయింది. రాజా ఎక్కడ వస్తారో రాజ్యం ఎక్కడ వస్తుంది, ఇంకా కోరదేముంది. అలాగా మన కోరికలు బయట వస్తువులు కోరితే ఇలాగా మన పని. ఆ వస్తువుకే శరీరకే సంబంధం. ఈ శరీరం మట్టి బొమ్మ, ఈడ పారేసుకోవాల్సిందే. మనం చేసిన భక్తి ఇక్కడ ఉండిపోతుంది. ధాన్యాలు మాడి బంగ్లాలు అన్ని ఇక్కడే. పోయేది 84 లక్షల జీవరాశులు. దాని కొరకే ఆ దేవుని భక్తి దేవుని కొరకే చేయాలి. గురువు నుంచి గురువేకి వేడుకునేలా, వస్తువు కోరుకోరు. తన ఆత్మ ఉద్ధారాన్ని కోరికే భక్తి చేయాల, వస్తువు కోరికే కాదు. అది నిజమైన భక్తి. దాని కొరకే అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఇలాగా మీరు పరమాత్మ భక్తి చేయండి, గురు భక్తి చేయండి, కోరిక పెట్టుకొని వద్దు. నిష్కర్మ కర్మ, కర్మ 2 రకాలుగా, నిష్కర్మ సకర్మ. ఆశ పెట్టుకొని చేసిన కర్మమే సకర్మ కర్మ అవుతుంది. దాన్ని రుణం తీర్చాక మరీ జన్మలకు వచ్చే పని అవుతుంది. నిష్కర్మ కర్మ, ఆశ లేక కర్మమే నిష్కర్మ కర్మ. అది మరి వచ్చేకే పనిలు. ఆశ లేక ఊరికే డ్యూటీ అనుకొని చేస్తున్నా. ఎవరికైనా పరోపకార పరమార్థ చేయాలంటే ఆశ పెట్టుకొని చేయకూడదు. నిష్కామ, అది మంచి ఫలం ఇస్తుంది. ఆశ పెట్టుకొని చేసింది అంతా లాస్ట్ లో నిరాశ చేస్తుంది. మనకి ఈ లోకంలో వచ్చే పని అవుతుంది, అదే తీసుకొస్తుంది. పోయలేదు. कहे कबीर सुनो भाई साधो, साहिब मिले सबूरी में। कह कबीर सुनो भाई साधो, साहिब मिले सबूरी में। మరి అదే లాస్ట్ లో కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఎప్పుడు మనం దీనత నమ్రత పెట్టుకొని గురు నామస్మరణ ధ్యానం చేస్తూ పోతుంటామో, అహంకారం లేక అభిమానం లేక, అప్పుడు ఆ గురువు మనలో ప్రకటన అయిపోతారు. ಯಾವುದೋ భావం పెట్టుకొని భక్తి చేయకూడదు. మన మానవ శరీర ఉద్దేశమే పరమాత్మ భక్తి. ఇది ముక్తిది తల్ప. ఈ భవసాగర దాటిపోయే కోరికే పరమాత్ముడు ఈ సమయం ఇచ్చినారు. దీంట్లో 16 లోకాల రచనం చేసే తన ఖజానా అంతా లోపల పెట్టే పరమాత్ముడు కూర్చున్నారు. ఇది నరనారాయణ శరీరం ఉంది. మరి ఇస్ దేహికో లోచే దేవా, ఇట్లా సుందర మానవ శరీరకే దేవి దేవత ఆశ పెట్టుకుంటారు. వాళ్ళకి దొరికేది కష్టం, మనకి దొరికేది. ఒక్కొక్క సమయంలో ఓ గురు శిష్యుడు, గురువు పై మండలాల్లో లోపల తొలగిపోయేప్పుడు దేవలోకం వస్తుంది. ఓ గురు శిష్యుడు పైకి పోయేప్పుడు దేవలోకం నుంచి ఆ దేవి దేవతలు గురువుకి వేడుకుంటారు, స్వామి మనకైనా పైకి తొలగిపోండి అంట. ఆ గురువు ఏమంటారు, లేదయ్యా మీరు తపస్య చేసుకొని ఇక్కడ వచ్చినారా, మీ ఈడు వరకే, పైకి పోయేకి లేదు. మీకు పైకి పోవాలంటే మానవ శరీరంలో రావాలా, మరి గురు సంఘంలో వచ్చి భక్తి చేసుకొని పైకి పోవాలా. చూడండి, వాళ్ళకే మానవ శరీరం కొరికే వాళ్ళు ఆశపడుతారు, వాళ్ళకి దొరకది కష్టం. అట్లా సమయం మనకి పరమాత్మ ఇచ్చినారు. దీని విలువ తెలుసుకోండి. కబీర్ సాహెబ్ గారు అంటారు,
कहता हूं कह जाता हूं कहूं बजाए ढोल శ్వాస ఖాళీ జాత హై తీన్ లోక్ కా మోల్. మేము చెప్తా తప్పుడు సాక్షి చెప్పిపోతా అంటూ ఒక్కొక్క శ్వాసం అంటే 3 లోకాలకింత విలువైన శ్వాసం శరీరపై బండారం నుంచి వెళ్ళిపోతా ఉంది. దీని విలువ తెలుసుకోండి. నామ రూపమైన ధనం బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోండి. ఆ ధనం మీకు జత్తా పోతుంది. బయట ధనం దమ్ముడి రాదు. ఈడేడిసి పెట్టుకోవాల్సింది. ఎవరిచ్చిన వాళ్ళ పాలు, బ్యాంకులో పెట్టిన బ్యాంక్ పాలు. ఇప్పుడు మనం ఏం ఖర్చు పెట్టుకున్నాం అదే మంది. పెట్టింది మందు కాదు. మనం ఏమంటే మా వాళ్ళే మన పిల్లోడికే పనికి వస్తుంది, వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళ కర్మాలు పట్టే వాళ్ళకే దేవుని ఇస్తాడు. నీవు వాళ్ళ చింత ఎందుకు? నీ చింత నీవు చేసుకో. నీ ఆత్మ పాడైపోతా ఉంది. 84 లక్షల జీవరాశిలో పోయి బాధపడతా ఉంది. నీ చింత నీకు లేదు, వేరే వాళ్ళ చింత చేసుకొని ఈ సమయం ఎందుకు పాడు చేస్తున్నావు? నీ ఆత్మ చింత చేసుకోండి. ఆత్మఘాతి మహాపాపి అంటారు. ఎవరు తన ఆత్మ పైన ఘాతం చేస్తారంటే వాళ్ళకింత పాపిష్టి ఎవరు లేరు అంట. తన ఆత్మ ఉద్ధారం చేసే పని చేసుకున్నాడా. మీరు ముక్త అయితే ఇంకో వేరే వాళ్ళకి ముక్తి చేసుకోవచ్చా? మీరే ముక్తి కాకపోతే ఇంకో వేరే వాళ్ళ చింత పెట్టి. ఇప్పుడు ఇక్కడ ఇది నిజమైన సంబంధాలు కాదు. 8 జన్మాల్లో ఎవరు ఇచ్చి ఉంటారో ఎవరెవరు ఎట్లెట్లా అయిపోయింది. ఇచ్చ తీసుకునే 2 సంబంధాలు. అట్లా ఆత్మ ఒక కుటుంబ పరివార రూపంగా చేరుకుంటారు. కొడుకులు బిడ్డలాయి, భార్య భర్తలాయి, అప్పా స్వామిలే. ಯಾವ రోజు ఇచ్చ తీసుకున్న సంబంధాలు కడాయితేనే జత ఇడిసిపెట్టి వెళ్ళిపోతారు. చెప్పిన పొయ్యలే. ఈయన ఊరూరికే బాధపడతారు. నా వాళ్ళు పాయా, నా వాళ్ళు పాయా. వీళ్ళు వాళ్ళైతే ఎందుకు పోతారా? మనం చేసుకున్నాం 4 దినాల కొరికి. మా వాళ్ళు ఎవరు? ఇవన్నీ కాలదు మోసగారికి. ఎవరికి లేరు. ఎవరు వచ్చినారు వాళ్ళ భాగ్యం వాళ్ళే తీసుకొచ్చినారు. వాళ్ళ భాగ్యం ప్రకారం వాళ్ళకి దొరుకుతుంది. మనం వాళ్ళు చింత చేసుకొని మన ఆత్మ ఎందుకు పాడు చేసుకునేలా? మన సమయం మనం నామ చింత చేసుకునేలా, మానవ శరీరానికి సార్థకం చేసుకునేలా. వేరే వాళ్ళు చింత చేసుకొని మనం ఎందుకో మన ఇట్లా సమయం అంతా పాకొట్టేది. నామ చింత చేసుకోండి. అన్నం తినేప్పుడు నామ సుమరన్, త్రోవ నడిసేప్పుడు నామ సుమరన్, తోటలో పని చేసేప్పుడు నామ సుమరన్. ముక్తి అయిపోతాం. సహజంలో ముక్తి. పనిపాటు చేస్తూ ముక్తి. కూర్చొని చేయాలంటే న్యాయం లేదు. ಯಾವ రూపంగా పరమాత్మ నామ సుమరణ చేస్తే చాలు. అవన్నీ మీ లెక్కలో ఉంటుంది. మీ పాపాలంతా తొలగిపోతా ఉంటుంది. మనస్సు నిర్మలమవుతుంది. జీవి ముక్తి అయిపోతుంది. कहे कबीर सुनो भाई साधो, साहेब मिले सबूरी में. राधा